నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో అనుకున్న కార్యాలనే సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కుజుడు ఉన్నాడు. ప్రజెంట్ వీళ్ళకి 4వ భావంలో నీచబడినటువంటి శుక్రుడు పంచమంలోకి మారుతున్నాడు 3వ తేదీ నుంచి. అంటే ఈ నెల చంద్రుడితో సహా 5 గ్రహాలు మారుతుంది. చంద్రుడైతే ఎవ్రీ 2.5 డేస్కి మారుతూ ఉంటాడు. బట్ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి బుధుడు, కుజుడు, రవి, శుక్రుడు కూడా మారుతున్నారు. అయితే లగ్నంలో కుజుడు ఉన్నాడు, 19th మారుతున్నాడు. ఈయన 2లో గురువు ఉన్నాడు, 3వ స్థానంలో కేతువు, రవి, బుధుల్లో. బుధుడు 7వ తేదీకి మారుతున్నాడు 4వ భావంలోకి, రవి 17వ తేదీకి, అండ్ శుక్రుడు 4లో ఉండే శుక్రుడు 5లోకి మారుతున్నాడు. భాగ్యంలో రాహువు అండ్ దశమంలో వక్రించిన శని. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైనా సరే ఈ లగ్నానికి పాపి కుజుడు కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, నిత్యము అగ్ని ఆరాధన చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు కుజుడు లగ్నంలో ఉన్నప్పటికీ కూడా. కాకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ హౌస్లో గురువు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే 3వ స్థానంలో రవికేతులు ఉన్నందుకు అన్నదమ్ములతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. వీళ్ళు 19వ తేదీ వరకు కూడా కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటడం ఇలాంటివి చేయకూడదు. 3వ తేదీ నుంచి సంతానం విషయంలో అనుకూలంగా ఉంది. కళారంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే అప్పులు ఇప్పించడం, అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాల్లో కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు విదేశీ సంబంధాలు కావాలని కోరుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం విషయంలో మార్పులు చూపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న కండిషన్లో చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏంటంటే విదేశీ ఉద్యోగ యోగాలు, అదేవిధంగా విదేశీ సంబంధాలు కుదిరే సమయం నడుస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు 2లో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నందుకు, అండ్ 2లో ఉండే గురువు సప్తమాధిపతి మెయిన్గా అక్కడ, అందుకని. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి 1, 2, 29, 30 తేదీలు వ్యాపారంలో అనుకూలత మూలంగా డబ్బులు వస్తాయి. అదేవిధంగా 3, 4 తేదీలు రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 5, 6 తేదీలు కొంచెం అంటే ఉద్యోగ సంబంధించిన విషయాలు అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంచెం అప్పుల స్ట్రెస్ కానీ కొంత ఉంటుంది. ఇక వీళ్ళకి 7, 8, 9 తేదీలు ఫైనాన్షియల్గా చాలా బాగుండే టైం అది. అంటే ఏదైనా ఫైనాన్స్ కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ రోజుల్లో చాలా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీరు అన్నదమ్ములతో కానీ, గవర్నమెంట్ పీపుల్తో కానీ, లేకపోతే ఎవరితో మెడికల్ రిలేటెడ్ వాళ్ళతో కానీ అగ్రిమెంట్స్ కావచ్చు, కమ్యూనికేట్ చేసే విషయాల్లో కావచ్చు 10, 11 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 19వ తేదీ వరకు ప్రాపర్టీస్ తీసుకోకపోవడమే మంచిది. వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. సంతానం కోసం ప్లాన్ చేసుకునేటువంటి వారు 3వ తేదీ తర్వాత నుంచి చాలా బాగుంది చెప్పాలంటే. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా 24, 25 తేదీలు కొంచెం కేర్గా ఉండాలి. ఇక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో 26, 27, 28 తేదీలు చాలా బాగున్నాయి. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో 16, 17 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. అది. ఇక వీళ్ళు ఎక్కువగా లలితా అమ్మవారి స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది వీరికి. ఓకే. వీరు ఏ వస్తువులు దానం చేసుకోవాలంటారు?
వీళ్ళు ముఖ్యంగా బియ్యము దానం ఇస్తే మంచిదమ్మా వీరికి. బియ్యం దానం ఇస్తే చాలా చాలా మంచిది. అండ్ కొంచెం దశమంలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః మంత్రం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఉద్యోగం విషయంలో. ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా. అంటే ఒకటమ్మా, ఏ ఏ రాశుల ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అన్నమాట. అవునండి, అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు, అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే అది, ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ పెట్టు, అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది విదేశాల్లో ఉండడము, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడము, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషం వారు ఎక్కువ దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామ స్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.